ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కళల ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న విక్రమాదిత్యుడికి, అదే విధంగా ఆటో రైటింగ్ ద్వారా మనకి జ్ఞానాన్ని అందించిన అరుణ మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఈ విధంగా ముందుకు నడిపిస్తున్న మానసా మేడానికి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే విక్రమాదిత్యుడు గురించి తెలుసుకుందాం. విక్రమాదిత్యుడు అయితే అసలు ఈ విక్రమాదిత్యుడు ఎవరు అని అంటే, ఇతను ఒక రాజు అన్నమాట. ఒక రాజు. ఇతను ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. ఇతని చిన్నప్పటి నుంచి ఇతనికి ధైర్యం ఎక్కువ, న్యాయ బుద్ధి, జ్ఞానశక్తి ఎక్కువ కలిగిన వాడు. అయితే ఇతను మనకి ఎలా తెలుస్తాడంటే, బేతాళ విక్రమాదిత్య స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీల ద్వారా ఈయన పేరు అన్నది చాలా వరకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రోజు మనకి అరుణా మేడం ద్వారాగా ఆటో రైటింగ్ ద్వారా విక్రమాదిత్యుల వారు మనకి ఏ జ్ఞానాన్ని అయితే అందించారో ఈ రోజు మనం తెలుసుకుందాం. విక్రమాదిత్యుడు జూలై 7, 1994 ఉదయం 10:45 విక్రమాదిత్యుల వారు జ్ఞానాన్ని అందించారు. ఏమిటి అంటే, మీకు సందేశం ఇవ్వమని మీరు బలవంతంగా నా దృష్టిని ఇటు మరచారు, పర్వాలేదు. అంతేకాదు, మీ మాస్టర్ పత్రి గారు చెప్పినట్టు మీరు రొట్టె తిననూవచ్చు, అదే సమయంలో దానిని దాచుకొనవచ్చు. ఆధ్యాత్మిక రొట్టె గుమగుమలు, దాని రుచి, దాన్ని మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే పెరుగుతాయి. నాకు ఇలా రావడంలో పెద్దగా ఆసక్తి లేదు, కానీ మీరు ఎందుకో అడిగారు. నాకు తెలుసు కాబట్టి నా రొట్టె నేను తిననూగలను, అదే సమయంలో దాచుకోగలను అని నాకు తెలిసిపోయింది. మీ మాస్టర్ లాగానే నా జ్ఞాన గురువు బేతాళుడు కూడా మీకు చెప్పారు కదా, ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనే రొట్టె ఎన్నటికీ సైజులో గాని, ఆకారంలో గాని, ఉపయోగంలో గాని తరిగిపోదు అని. మీ పుస్తక జ్ఞానాన్ని, మీ అనుభవాలన్నింటినీ మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే ఆ మొత్తం సైజులోను, ఆకారంలోను, ఉపయోగంలోను విపరీతంగా పెరుగుతుంది. ఇది ఈ విషయం మీ ధ్యానులకు నేను ఇచ్చే సందేశం. అంటే ఇక్కడ మనకి విక్రమాదిత్యుల వారు ఏ జ్ఞానాన్ని అందిస్తున్నారు అంటే, ఆధ్యాత్మిక రొట్టె. అంటే మన భౌతిక జీవితంలో మన శరీరానికి ఆహారం ఎలా అయితే పోషణ అవుతుందో, ఆధ్యాత్మికంలో ఆత్మకి జ్ఞానం అదే పోషణ అన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక రొట్టె అనంటే, ఈ ఆధ్యాత్మికంలో రొట్టె అంటే జ్ఞానం లాగా తీసుకోవాలన్నమాట. ఆ ఆత్మకి ఎప్పుడైతే జ్ఞానం అందుతుందో, అప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడైతే అందుతుందో ఆత్మ అదే విధంగా పెరిగిపోతుంది, ఆత్మ అభివృద్ధి అన్నది చెందుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఏంటి అనంటే, ఇది ఆకారంలోను, సైజులోను ఎన్నటికీ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఆత్మకి ఎప్పుడైతే జ్ఞానం అనేది ఎన్నటికి కూడా ఆ ఆ, మార్పు అంటే సైజులో, ఆకారంలో ఎన్నడూ మార్పు అనేది ఉండదు. ఎప్పుడైతే మనం పుస్తకాల ద్వారానైతేనో, లేకపోతే మన అనుభవాల ద్వారా వచ్చే జ్ఞానం ఉంటది కదా, అనుభవాల తెచ్చుకున్న ద్వారా జ్ఞానము, లేకపోతే మన పుస్తకాల ద్వారా తెచ్చుకున్న జ్ఞానాన్ని, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే నలుగురికి అందిస్తామో, నలుగురికి చెప్తామో, అలా చెప్పినప్పుడు అది ఆకారంలోను, సైజులోను, పరిమాణంలోను ఆటోమేటిక్ గా అన్నది ఆ జ్ఞానం అన్నది పెరిగిపోతుంది. జ్ఞానాన్ని ఎప్పుడైతే నలుగురికి అందిస్తామో అప్పుడు ఆ జ్ఞానం అభివృద్ధి అన్నది పెరుగుతుంది అనమాట. అందుకనే చూడండి, ఏంటి అని అంటే, జ్ఞానాన్ని మనం ఆ ఇప్పుడు మనకి అప్పటి రోజుల్లో మహానుభావులు చెప్పేవాళ్ళు ఏంటి అనంటే, పంచే కొద్దీ పెరిగేది ఏంటి అనంటే జ్ఞానం. ఇప్పుడు ధనమైన, వస్తువైనా, ఇంకేదైనా కానీ, ఇప్పుడు మనం ఏదైనా పంచామనుకోండి, పంచినప్పుడు ఏంటి అది అన్నది ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటది, తరిగిపోతూ ఉంటది. కానీ జ్ఞానం అనేది ఎలా ఉంటది, జ్ఞానం అనేది ఎప్పుడైనా నలుగురికి పంచుతూ ఉండు, అలా పంచుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకనే మనకి జ్ఞానాన్ని ఒక దీపంతో పోలుస్తారనమాట. జ్ఞానాన్ని దీపం అన్నట్టు అంటారు. ఎందుకు అనంటే, ఆ దీప జ్యోతి నలుగురికి వెలుగునిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కి ఎలా తీసుకోవాలంటే, మన పత్రిజీ సార్, మన వంశీ సారే ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళు
వాళ్ళు మన నలుగురికి అంటే మన అందరికి ఇప్పుడు మనం వేల మంది లక్షల మంది ఈ జ్ఞానాన్ని అన్నది అందుకుంటున్నాం. అలా వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ జ్యోతిని ఎప్పుడైతే మన అందరికి పంచారో ఆటోమేటిక్ గా మనందరి జీవితాల్లో ఆనందం వెలుగు అన్నది నిండుతుంది కదా. ఆ విధంగా ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురి జీవితాల్లో వెలుగు అన్నది నింపొచ్చు, ఆనందాన్ని మనం నింపొచ్చు అనమాట. కాబట్టి కాబట్టి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్నమాట. అలా పంచినప్పుడు అది ఆటోమేటిక్ గా వృద్ధి అన్నది చెందుతుంది అని అన్నది ఇక్కడ మనకి విక్రమాదిత్యుల వారు చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, నా చిన్న రాజ్యాన్ని నేను రాజుగా ఉండిన కాలంలో ప్రతి దానికి మా చేత ధ్యానాలు చేయించేవాళ్ళు. అది ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినదైనా సరే, లేదా వ్యక్తిగత విషయానికి సంబంధించినదైనా సరే, లేదా రాజ్యపాలనకు సంబంధించిన వ్యవహారాలకైనా సరే, ఈ అన్నింటి కోసం కేవలం ధ్యానం చేయడమే కాదు, అందరు ప్రజలతోటి అన్ని రకాల వృత్తుల వాళ్ళతోనూ చురుకుగా చర్చించడం ద్వారా ఇవాళ నాకున్న జ్ఞానం ఏర్పడింది. నేను చాలా తప్పులు చేశాను, అయితే నాకు హెచ్చరికలు అందుతుండేవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపాయాలు కూడా సలహాలుగా అందుతుండేవి. ఈ విధంగా నాలోని లోపాలను, నాలోని తప్పిదాలను సవరించుకోవాలని ఎంచుకున్నాను అనంటే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు ఈ జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఏంటి అనంటే, ప్రతి ఒక్కరం ఏదో ఒక సమస్యతోటి అనంటే కొంచెం మంది ఏమో ఆర్థిక సమస్యలతోటి, కొంచెం మంది అనారోగ్య సమస్యలతోటి, కొంచెం మంది ఎలా నాకు ఏది లేదు, నా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలన్నట్టుగా ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా మనం ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఒక్క సమస్యతోటే కాకుండా ఎవరికి అవైలబుల్ ఉండగా ఆ విధంగా అందరం ఈ జ్ఞానాన్ని అన్నది అందుకుంటున్నాం అనమాట. అలా అందుకుంటూ కొంతమంది వ్యాపారాని కోసం, కొంతమంది కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవటం, కొంతమంది వాళ్ళ ఆత్మాభివృద్ధి పంచుకోవటం కోసం ఆ విధంగా కొంతమంది అందరం కూడా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇలా జ్ఞానాన్ని అందుకుంటూ ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని అన్నది అందుకుంటున్నాం కదా. ఆ అందుకునే జ్ఞానాన్ని ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఒక్కలం ఉంటున్నాం అని అంటే, ఈ జూమ్ లో చాలా మంది ఎక్కడెక్కడ వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఉన్నాం. వాళ్ళు వేరే వేరే వృత్తుల్లో ఉంటారు, వేరే వేరే ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉంటున్నాం. అలా ఉంటూ ప్రతిరోజు మనం అందుకున్న జ్ఞానాన్ని సజ్జన సాంగత్యం ద్వారా, అంటే ప్రతిరోజు మనం ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని సాయంత్రం పూట అందరం చర్చించుకోవటం వల్ల మనకుంటే జ్ఞానం అన్నది ఆటోమేటిక్ గా వృద్ధి అన్నది అవుతుంది అనమాట. ప్రతిరోజు అందరం వేరే వేరే సమస్యలతోటి ఈ ధ్యానంలోకి వచ్చాం. ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యానంలో అందుకున్న జ్ఞానాన్ని ప్రతిరోజు ఒక్కలం ఒక తీరుగా కాకుండా అందరం వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళందరం కలిసి కూడా మనం అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నామో మనకున్న జ్ఞానం అన్నది ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. అదే విధంగా నేను ఎన్నో తప్పిదాలు చేశాము అని అంటే, ఇప్పుడు మనం కూడా మనకు తెలియకుండా, అంటే మనం ఎప్పుడైతే మాస్టర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటామో, మాస్టర్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైనా తెలుసో తెలియక ఏదన్నా మిస్టేక్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం మాస్టర్స్ మనకి అవేర్నెస్ ఇస్తారని అంటాం కదా. ఇప్పుడు మనం తెలియకుండా ఏదో ఫ్లోలో ఒక మాట మాట్లాడుతున్నాం, అప్పుడు ఆ ఫోన్ ఆగిపోవటమో లేదో డిస్టర్బ్ కావటమో అలా ఏదో ఒకటి మనకి డిస్టర్బ్ అన్నది జరిగే ఉంటుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరం కూడా ఫేస్ చేసే ఉంటాం. ఈ ధ్యానంలోకి వచ్చాక మాస్టర్స్ మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో, అలా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే మిస్టేక్స్ మాస్టర్స్ మనకి అవేర్నెస్ ఇస్తూ ఉంటారనమాట. అలా ఇస్తున్నప్పుడు ఆ అవేర్నెస్ ఇచ్చినప్పుడు, నేను ఈ రోజు ఇక్కడ తప్పు మాట్లాడుతున్నాను, ఈ తప్పు పని చేస్తున్నాను అని మనం ఎప్పుడైతే మన తప్పులను మనం సరిచేసుకుంటూ అలా ఉన్నాం అనుకోండి, మనలో ఉన్న తప్పులను లోపాలను మనం సరిచేసుకుంటూ మనం అన్నది ముందుకు వెళ్ళొచ్చు. మనకి మాస్టర్స్ ఒక సలహాల రూపంలో మనకి అవేర్నెస్ అన్నది ఇస్తారు, మనకి అవకాశాలు అన్నది ఇస్తారు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, విక్రమాదిత్యుడిగా నా జీవితం ఐక్యంలో పరమార్థికం, పరమార్థికంలో ఐక్యం అనే దానికి నిజంగా ఒక చక్కని ఉదాహరణ. ధ్యానాల ద్వారా, మాస్టర్ ద్వారా నేను ఏదైతే తెలుసుకున్నానో దానిని నిత్య జీవితంలో అన్వయించేవాడిని. నిత్య జీవిత పరిస్థితుల ద్వారా, సాటి మనుషుల ద్వారా ఏదైతే నేర్చుకున్నానో దానిని నా ధ్యాన అవగాహనకు, ఆధ్యాత్మిక అవగాహనకు అన్వయించేవాడిని.
విక్రమాదిత్యుడిగా జీవించినంత కాలం ఇదే నా ముఖ్యమైన పని. దానివల్ల నాకు కావలసిందల్లా నేను సాధించాను. చక్కని పరిపాలకుడిని కాగలిగాను. మంచి రాజును కాగలిగాను. అలాగే భౌతిక దేహంతో ఇతర లోకాలకు వెళ్ళగలిగిన గొప్ప మాస్టర్ని కాగలిగాను. ఇంకా ఎన్నో ఎన్నో కాగలిగాను. అంటే ఇక్కడ మనకి విక్రమాదిత్యుల వారు ఏం చెప్తున్నారంటే, విక్రమాదిత్యుడిగా నా జీవితం ఐహికంలో పరమార్థికం, పరమార్థికంలో ఐహికం. అంటే ఇక్కడ మనం ఐహికంలో పరమార్థికం, పరమార్థికంలో ఐహికం అని ఏంటి అని అంటే, ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మిక సత్యాన్ని చూడటం, ఆధ్యాత్మికంలో ఉంటూ ఈ లోకాలన్నది వదిలి వెళ్లకుండా ఉండటం. అంటే ఇప్పుడు చూడండి, ఐహికంలో పరమార్థికం అంటే ఏంటి అని అంటే, మనం ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మిక సత్యాన్ని చూడటం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అని అంటే, మనం ఈ కుటుంబంలో ఈ సమాజంలోనే ఉంటున్నాం, ఈ బంధంలో ఉంటున్నాం, ఈ బాంధవ్యాలలోనే ఉంటున్నాం. ఈ బంధంలో బాంధవ్యాలలో ఉంటూ మనం ఆధ్యాత్మిక సత్యాన్ని అన్నది తెలుసుకుంటున్నాం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఒక్కొక్క సమస్య అన్నాం కదా. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఆర్థిక సమస్య వచ్చింది అనుకోండి. ఒక ఆర్థిక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం, ఇప్పుడు నాకు ఆర్థిక సమస్య ఉంది. ఆర్థిక సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఆ సమస్యతోటి నాకు ఎదుటి వాళ్ళ నుంచి నాకు ఒక బాధ వచ్చింది. ఎదుటి వాళ్ళ నుంచి నాకు బాధ వచ్చినప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడైతే వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని అనుకుంటున్నాను. కానీ మనం ఆధ్యాత్మిక సత్యాన్ని చూస్తున్నాం. ఆధ్యాత్మిక సత్యాన్ని ఎలా చూస్తున్నాం అంటే, నేను గత జన్మల్లో ఇతనికి నేను ఇవ్వాల్సింది ఇవ్వలేదు, కాబట్టి ఈ జన్మలో నేను గత జన్మలో ఇతన్ని నేను వేధించాను, ఫైనాన్షియల్ గా తనని ఇబ్బంది పెట్టాను, కాబట్టి ఈ జన్మలో నన్ను ఇతను బాధ పెడుతున్నాను అన్న ఒక సత్యాన్ని అయితే తెలుసుకుంటున్నాగా. అలా తెలుసుకున్న ఒక జ్ఞానాన్ని అన్నది మనం ప్రాపంచికంలో ఉంటూ ఆ జ్ఞానాన్ని అన్నది మనం అందుకుంటున్నాం. అదే విధంగా కుటుంబంలో ఎవరైనా ఒక భార్యో భర్తో అత్తో మామ ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి. అలా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళందరూ నేను కావాలనే తెచ్చుకున్నా, నేను గత జన్మలో వాళ్ళని ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈ జన్మలో నేను ఆ ఇబ్బంది వాళ్ళ నుంచి ఆ ఇబ్బంది అన్నది నేను ఫేస్ చేస్తున్నాను అన్న ఒక జ్ఞానాన్ని అన్నది తెలుసుకుంటుంది. అదే విధంగా వాళ్ళందరూ నా ఎదుగుదల కోసం నేను తెచ్చుకున్నాను అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం బాధపడుతున్నాం అంటే లేదు. అంటే మనం ప్రాపంచిక జీవితంలో, అంటే మనం ఈ కుటుంబ జీవితంలో ఉంటూ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని అన్నది తెలుసుకుంటున్నాం. అదే విధంగా పరమార్థికంలో ఐహికం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఈ కుటుంబ బాంధవ్యాలనని వదిలి వెళ్ళకపోవడం. అంటే చూడండి, ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మికం కోసం ధ్యానం చేయడానికి మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అని అంటే లేదు. ఎక్కడ లేకుండా మనం ఈ ఆధ్యాత్మికం కోసం ఇంట్లోనే ఉంటూ మన కుటుంబ బాధ్యతలు, ఇప్పుడు మన ఇందులో ఉన్న వాళ్ళు చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళు ఉండరు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ ధ్యానం కోసం వాటిని అన్ని వదులుకుంటున్నారా అంటే ఏదీ లేదు. అదే విధంగా హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ధ్యానం చేసుకుంటూ నేను వండడం లేదు, నేను ఇంట్లో పని చేయలేను, నేను ధ్యానం చేసుకుంటా ఉంటా అని అన్నట్టుగా ఉంటున్నామా అంటే అలా లేదు. అలా లేకుండా మనం ఇప్పుడు ఈ సత్యంలో, అంటే ఈ ధ్యానం చేస్తూనే ఉన్నాం, ఈ ధ్యానం చేసుకుంటూ మన కుటుంబ బాధ్యతలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు అనేవి మనం చేసుకుంటున్నాం. అంటే ఇది ఏంటి అని అంటే పరమార్థికంలో ఐక్యం, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాం. అదే విధంగా మన లోకాన్ని, మన కుటుంబాన్ని, మన బాంధాలని, మన బంధుత్వాలను వేటిని కూడా మనం వదిలి వెళ్ళడం లేదు అన్నమాట. ఇలా ఉంటుకుంటూ మనం ఏంటి అని అంటే ఐహికంలో పరమార్థికంలో ఉంటూ, అంటే మనం ఇప్పుడు దాని ద్వారా మనకి ఇప్పుడు ఎప్పుడైతే మన జ్ఞానంలో ఉంటూ మన మాస్టర్స్ ద్వారా మనకైతే ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తున్నారో ఆ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాం కదా. ఇప్పుడు మన మాస్టర్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ తెలిసింది, ఇప్పుడు వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని అనుకున్నాం. అలా బాధ పెట్టుకున్న జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మనం ఇంకొక వేరే వాళ్ళని బాధ పెడుతున్నాం అని అంటే బాధ పెడట్లే. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో అన్నది మనం అన్వయించుకుంటున్నాం అనమాట. అదే విధంగా మన నిత్య జీవితంలో ఏంటిది, ఏదో మనసుల ద్వారా పరిస్థితుల ద్వారా ఏదైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానాన్ని మనం ధ్యానానికి అన్నది అన్వయించుకుంటున్నాం. అంటే ఇది ఐహికంలో పరమార్థికంలో ఐహికంలో ఉంటున్నామన్నమాట. అలా ఉంటూ మన జీవితాన్ని అన్నది
మనం ముందుకెళ్తున్నాం అనమాట. ఇలా విక్రమాదిత్యుడు కూడా తన జీవిత కాలం అంతా కూడా ఇలానే చేశాడు. ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మిక సత్యాన్ని చూశాడు, ఆధ్యాత్మిక సత్యంలో ఉంటూ ప్రాపంచికాన్ని అంటూ వదిలి వెళ్ళలేదనమాట. అలా ఉంటూ తను ఏది కావాలో అది అన్నది సాధించాడు. అదే విధంగా మనం కూడా మనం ధ్యానంలో ఉంటూ కుటుంబాన్ని వదలకుండా, కుటుంబంలో ఉంటూ ధ్యానాన్ని వదలకుండా, మనకి ఏది అవసరమో దాన్ని అన్నది మనం సాధించుకుందాం అన్నది ఈ పాయింట్లో మనం అన్నది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇతర లోకాల్లో నాకు అమితంగా నచ్చింది ఇంద్రలోకం. ఆ ఇంద్రునితో కాలక్రమేణా స్నేహం ఏర్పడింది. మా మాస్టర్ నన్ను మొదటిసారిగా ఇంద్రుని దగ్గరకు తీసుకువెళ్ళారు. తర్వాత నేను భౌతికంగా అక్కడికి వెళ్ళడం నేర్చుకున్నాను. అది కేవలం ధ్యానం వల్ల మాత్రమే కాదు, అన్ని ఆధ్యాత్మిక విషయాలు నేను అర్థం చేసుకోవడం వల్ల ఇది సాధ్యపడింది. ఇదంతా నాకు వంట పట్టింది 3 మార్గాల ద్వారా. అంటే ఏంటి అని అంటే, మనకి ఆధ్యాత్మిక విషయాలు అతనికి 3 మార్గాల ద్వారాగా అందాయి అనట. అదే విధంగా మనకు కూడా 3 మార్గాల ద్వారా ఎలా అయితే ఆధ్యాత్మికం వంట పట్టింది అన్నది చూద్దాం. ఒకటి ఏంటి అని అంటే, నా రాజ్యంలోనే ఉండి నా చుట్టూ ఉన్న ప్రజల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకోవడం ద్వారా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబంతో, నా భార్య బిడ్డలతో రాజ్య భవనంలోనే ఉంటూనే. అంటే ఇక్కడ మనం ధ్యానం చేయడానికి ఎక్కడికైనా, ఏ అడవులకైనా వెళ్తున్నామా, ఏ హిమాలయాలకన్నా వెళ్తున్నామా అని అంటే ఎక్కడికి వెళ్ళడం లేదు. మన సమాజంలోనే ఉంటున్నాం, మన ఊళ్ళోనే ఉంటున్నాం, మన ఇంట్లోనే ఉంటున్నాం. మన ఇంట్లోనే ఉంటూ మన జ్ఞానం అన్నది తెలుసుకుంటూ అదే విధంగా ప్రజల నుంచి, పరిస్థితుల నుంచి కూడా మన జ్ఞానాన్ని అన్నది అందుకుంటున్నాం. అంటే ఎలా చూడండి, ఇప్పుడు ప్రజలు అంటే మన చుట్టూ ఉన్న వారి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. మన చుట్టూ ఉన్న ప్రజల నుంచి ప్రతిరోజు మనం ఏదో ఒకటి వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రజలు మనకు ఒక అద్దం లాంటి వాళ్ళు. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు కోపంతో ఉన్న వ్యక్తిని చూసామనుకోండి, కోపంతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే, ఆహా, కోపంతో ఉన్నాడు కాబట్టి మనం అలా ఉండకూడదు, మనం సహనంతో ఉండాలి అన్నదైతే మనం నేర్చుకుంటాం కదా. అదే విధంగా కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వచ్చినప్పుడు మన బలాన్ని ఏందో మనకి అన్నది తెలిపే విధంగా ఉంటది. అదే విధంగా సుఖంలో ఉన్నప్పుడు వారి స్వభావం అన్నది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ కష్టంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటే, సుఖాలు వచ్చాక చాలా వరకు జనాలలో మార్పు అన్నది వస్తుంది. ఎందుకనంటే, ఇప్పుడు కొంచెం మంది ఎలా ఉంటారని అంటే, ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయి సుఖం వచ్చాక ఆటోమేటిక్ అంటే ఒక పేరు, పదవి, గౌరవం అలా వచ్చాక ఆటోమేటిక్గా అందరినీ పక్కన పెట్టడం, అవమానించడం అలా చేసేవారిని మనం చూస్తూ ఉంటాం. అలాగూ ఉండకూడదు అన్నది కూడా మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి మనకి ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అలా ప్రజలు మనకు ఒక అద్దంలాగా మనకు అన్నవి నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొకటి పరిస్థితుల నుంచి. మనం ఏదైతే సమస్యతోటి ఉన్నామో, అంటే ఒక ఆర్థిక సమస్యతోటో, ఒక అనారోగ్య సమస్యతోటో, ఒక మానసిక సమస్యతోటో, ఏ సమస్యతోటైతే ఉన్నామో ఆ సమస్యతోటే కదా మనకి ఈ జ్ఞానం అనేది అందింది. ఇప్పుడు మనం ఏదో ఒక సమస్యతోటి ఈ జ్ఞానంలోకి వచ్చామన్నమాట. ఆ సమస్య రావటం వల్ల అంటే ఆ పరిస్థితులు మనకి ఒక జ్ఞానాన్ని అన్నది నేర్పాయి కదా. అదే విధంగా ఇప్పుడు మనం అలా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనకి ఈ జ్ఞానం అన్నది అందుతూ ఉంటుందన్నమాట. అదే విధంగా తను కూడా ఇలానే జ్ఞానాన్ని అన్నది అందుకున్నాడు. ఇంకొకటి ఏంటి అని అంటే, ధ్యానం ద్వారా నా గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే కాదు, ధ్యానం అనేది కంటికి కనపడుతున్న ఈ సృష్టిలో రకరకాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి కూడా, ఇతర పరిధుల్లో ఉనికి ఎలా ఉన్నది అనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కూడా. అంటే చూడండి, ఇక్కడ ఏంటి అని అంటే ధ్యానం ఇదివరకు ఎలా ఉన్నామంటే, ఇదివరకు ధ్యానంలోకి రాకముందు మనమేంటో మనకేందో తెలుసా, ఏమీ తెలియదు. మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో, ఇదివరకు మనం ఒక శరీరం, మనం ఒక జీవితం అన్నాను అనుకున్నాం. మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో మనం ఆత్మలం, మనం ఈ భూమి మీదకి ఏదో నేర్చుకోవడానికి వచ్చాం, ఏదో పర్పస్ పై మనం వచ్చామన్న ఒక జ్ఞానాన్ని అన్నది మనం అందుకుంటున్నాం అనమాట. అనుకుంటూ మనల్ని మనం ప్రతిరోజు ఒక సెల్ఫ్ చెకింగ్ అన్నది చేసుకుంటున్నాం. మనం ఎక్కడ ఎలా ఉంటున్నాం, ఎక్కడ ఎలా మాట్లాడుతున్నాం అన్నది మనం ఒక సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మనల్ని మనం అన్నది మార్చుకుంటున్నాం. ఈ ధ్యానంలోకి రాబట్టే కదా మనం ఏందో మనకు తెలిసింది, మనం ఎలా ఉండాలి,
మాట్లాడకూడదు, ఇలా ఆలోచించకూడదు అనేది మనల్ని ప్రతి ఒక్కరం మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని అన్నది మనం మార్చుకుంటున్నాం. అంటే ఈ ధ్యానంలోకి వచ్చాకనేక మనం ఇదంతా చేసింది. అదే విధంగా మనకి కంటికి కనపడిన పరిస్థితుల్లో మనం ఇలా చూడగలుగుతున్నాం. అంటే చూడండి, ఇప్పుడు మనం ధ్యానంలో మనం పుట్టినప్పటి నుంచి మనకి ఈ సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. అదే విధంగా ఈ ప్రకృతిని అంతా మనం పుట్టినప్పటి నుంచి ఈ ప్రకృతి అంతానే ఉంది. కానీ మనం ధ్యానంలోకి వచ్చాకనే ఇప్పుడు మనం సూర్యుడు ఉదయించే అద్భుతాన్ని ఒక అద్భుతంలాగా చూస్తున్నాం. అదే విధంగా మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఒక అద్భుతంలాగా చూస్తున్నాం. ప్రతి రోజు దాన్ని ఆస్వాదిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను అయితే ఏంటి, మన చుట్టూ ఉన్న దేన్నైనా కానీ మనం ఆస్వాదిస్తూ చూస్తున్నాం. ఇదివరకు కూడా అవి అన్నీ ఉన్నా కానీ మనం వాటిని అన్నిటినీ ఇదివరకు ఎలా ఉండేది, పైన చూసేవాళ్ళం. పైన చూశాక ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చాకో దాని లోతులోకి వెళ్ళి చూస్తున్నాం అన్నట్టు. దాని లోతులోకి వెళ్ళి దాని అద్భుతాన్ని అన్నది చూస్తున్నాం. ఒక పువ్వు వికసిస్తుంది అని అంటే ఆ వికసించే పువ్వును చూసి మనం ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. అదే విధంగా ఒక మేఘాలను అయితేంది, ఒక జలపాతాలను అయితేంది, అదే విధంగా మనం తినే పదార్థాలను కూడా మనం ఒకటి ఆస్వాదించుకుంటూ తింటున్నాం. అంటే మనం ఒక ధ్యానం అంటే ఇదివరకు కూడా తిన్నాం, అప్పుడు ఏదో తిన్నాము అన్నట్టుంది. అదే వస్తువునైనా కానీ ఇదివరకు చూసామని అంటే ఏదో విధంగా చూసామని, కానీ మనం ఒక ధ్యానంలోకి వచ్చాక దాన్ని పర్టికులర్గా చూసేస్తున్నాం. ఎందుకు అంటే మనం ధ్యానంలోకి వచ్చాకనే మన మనసు అన్నది ఆటోమేటిక్గా కుదుట పడుతుంది. మన ఆలోచన స్థితి అన్నది తగ్గుతుంది. మన ఆలోచన స్థితి తగ్గి మన మనసు ఎప్పుడైతే కుదుట పడుతుందో అప్పుడు మన ఆ వస్తువుని మనం పర్టికులర్గా అన్నది చూడగలుగుతున్నాం. కాబట్టి దానిలో ఉన్న అందాలను అన్నది మనం అందరం ఆస్వాదించగలుగుతున్నాం అనమాట. ఆ విధంగా మనం ధ్యానంలోకి వచ్చాకనే ఈ వాస్తవాలన్నిటినీ మనం అన్నీ తెలుసుకుంటున్నాం అన్నమాట. అదే విధంగా ఇతర పరిధిలో ఉనికిని కూడా తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడు డ్రీమ్స్ ద్వారాగా హాస్టల్ ట్రావెల్ కూడా చేస్తున్నాం. హాస్టల్ ట్రావెల్ చేసి అక్కడ ఉన్న అద్భుతాలను కూడా మనం అన్నది చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటి, ఒక ధ్యానం ద్వారాగానే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, మాస్టర్ నుంచి నేర్చుకోవడం ద్వారా ఆత్మ ఉన్నతికి పరిణితికి మార్గాలు సాధనలు చూపించవని మాస్టర్ని అడగడం ద్వారా. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మన గురువులు అందించే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. అదే విధంగా ఆత్మ ఉన్నతి అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటామో, మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆటోమేటిక్గా మన ఆ ఆత్మ అన్నది ఉన్నతి, అంటే మన ఆత్మ అన్నది అభివృద్ధి అన్నది ఉంటుంది. అదే విధంగా ఆత్మ పరిణితి అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనలో స్థిత ప్రజ్ఞత ఉండటం అనమాట. ఒక కోపం వచ్చినా, ఒక సంతోషం వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఏదొచ్చినా కానీ మనం ఒక స్థిత ప్రజ్ఞుడిగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆటోమేటిక్గా ముందుకన్నది వెళ్ళగలుగుతాం. మన ఆత్మ పరిణితి అన్నది చెందుతుంది అనమాట. ఆ విధంగా మనకి సాధనల ద్వారా మార్గాలు చూపించమని మనం మాస్టర్స్ని వేడుకోవటం ద్వారా, అంటే ఇవన్నీ మనం ప్రతిరోజు ఈ 3 విషయాలు అంటే ధ్యానం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రజల నుంచి, మన పరిస్థితుల నుంచి నేర్చుకుంటున్నాం, మనం ఉండే ప్రకృతి నుంచి ఆస్వాదించుకుంటూ నేర్చుకుంటున్నాం. అదే విధంగా మాస్టర్స్ ద్వారా వీటన్నిటి ద్వారాగా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటాం, అదే విధంగా బేతాళుడు కూడా ఈ విధంగా తనలో ఉన్న ఆధ్యాత్మిక మార్గాలని ఈ విధంగా తనకన్నవి వంట పట్టినవి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. మనకు కూడా అదే విధంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చేది వీటినన్నిటిని మనం ఎప్పుడైతే పరిశీలించుకుంటామో మనకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది అందుతూ ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, మీరందరూ నాలాంటి వాళ్ళే. నేను ఏ విధంగానూ మీ నుంచి వేరు కాదు. నేను మీలాంటి వాణ్ణి. విక్రమాదిత్యుడిగా నాకున్నవన్నీ మీకు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ధ్యానం చేయమని కోరుతున్నాను. కేవలం ధ్యానం మాత్రమే మీకు సహాయపడగలదు. ధ్యానం, పరిస్థితుల విశ్లేషణ, నిరంతర ఆత్మావగాహన ఇవి సహాయపడినంతగా ఈ ప్రపంచంలో ఇంకేమీ మీకు సహాయపడలేవు. నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఉగుసుకు మాటలు మాట్లాడుతాం. దానిని ముందు వదులుకోవాలి. మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ గురించి మీకు అర్థమయ్యాక మీ అభివృద్ధి జోరుగా సాగుతుంది. ఏదైనా ప్రతి దానికి ధ్యానమే మొదటి మెట్టు. అంటే ఇక్కడ అతను కూడా మనలాంటి మనిషే. మనలాగానే ఇప్పుడు విక్రమాదిత్యుడు కూడా మనలాగానే మామూలుగా ధ్యానంలోకి వచ్చి ఈ రోజు ఇంత జ్ఞానాన్ని సంపాదించాడు. నాకైతే ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం కూడా మీకు కూడా ఉన్నది అన్నట్టుగా చెప్తుండు. అదే విధంగా ధ్యానం
ధ్యానం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ధ్యానం మనకి ఏ విషయానికైనా కానీ ముందు ధ్యానమే మనకి సహాయపడగలదు. అంటే ధ్యానం వల్ల మనం ఎవరో మనకు తెలుస్తుందా? ఇప్పుడు మనం ఈ ధ్యానంలోకి వచ్చాకనే కదా మనం అంటే ఏంది, మనం ఎందుకు వచ్చాం, ఏంది అన్నది మనం ఎవరమో మనం తెలుసుకోగలిగాం. అదే విధంగా మనం ఏం చేయాలి అని అన్నది కూడా మనకి ఈ ధ్యానం అన్నది నేర్పించింది అనమాట. అదే విధంగా ఉంటూ మనని ఒక వెలుగులాగా, ఒక గురువులాగా మన జీవితాన్ని అనేది సరైన మార్గంలో పెట్టింది ఎవరు అని అంటే మనకి ధ్యానమే. ఇప్పుడు మన ధ్యానంలోకి వచ్చాకనే ఇప్పుడు మనలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనం అద్భుతంగా జీవించగలుగుతున్నాం, ఆనందంగా అంటే ఒక జీవితాన్ని అద్భుతంగా సరైన మార్గంలో ఉంచుకోగలుగుతున్నాం అని అంటే ఉంచుకోగలుగుతాం. దానికి కారణం ఏంటి అని అంటే ధ్యానం. కాబట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది ధ్యానం. మనలో ఉన్న జ్ఞానాన్ని, ఏదైతే మనలో జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని అనేది మన తట్టి లేపుతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇవన్నీ మనం సాధించాలి, మనం ముందుకెళ్ళాలి, మనం అద్భుతంగా మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి, ఆనందంగా జీవించాలి అని అంటే వేరే ఏవి కూడా మనకి సహాయం చేయలేవు. ఓన్లీ ధ్యానం మాత్రమే మనకి మన ఆత్మ ఉన్నతికి, మన జ్ఞానాన్ని పెరగడానికి, మన ఆత్మ ఉన్నతికి కూడా మనకి ఈ ధ్యానం అనేది సహాయపడుతుంది. కాబట్టి మనం నిరంతరం మనం మన పరిస్థితుల్ని మనలో ఉన్న విశ్లేషణని, మన అవగాహన అంటే సెల్ఫ్ చెకింగ్ అంటాం కదా, మనలో ఉన్న వాటిని ప్రతిరోజు మనం ఒకటి సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉంటే మనం చాలా వరకు ఈ ధ్యానంలో అన్నది ముందుకెళ్ళొచ్చు అనమాట. ఈ ధ్యానాన్ని పట్టుకుంటే మన జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు, వేరే ఏవి కూడా మనకి సహాయపడలేవు అన్నట్టుగా ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. అదే విధంగా నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఉబుసుకు మాటలు మాట్లాడకండి అని అంటే, ఉబుసుకు మాటలు అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడు ఒక తీరుగా, మనుషులు లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. మీ గురించి మీరు మాట్లాడుకోండి, మన గురించి మనం తెలుసుకుంటూ మన గురించి మనం మాట్లాడుకోవాలి. అలా ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటూ మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మనల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, ఆటోమేటిక్గా మన అభివృద్ధి అన్నది ముందుకు సాగుతుంది అని అన్నట్టుగా చెప్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ధ్యానమే. ధ్యానం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ సజ్జన సాంగత్యంలో ఉంటామో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక మెట్టు ఎక్కినట్టు, మనం ముందుకు వెళ్తున్నట్టు అన్నట్టుగా విక్రమాదిత్యుల వారు చెప్తున్నారనమాట. కాబట్టి ఇక నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇంతసేపు ఓపిక విన్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.